అసలు మహిళలకు ఉద్యమాలు ఎందుకండి? మహిళలు ప్రశాంతంగా ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని చూసుకోవచ్చు గదా! అని ఒక ఆర్గ్యుమెంట్ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది. అసలు మహిళలకు ఉద్యమాలు ఎందుకండి అంటే ఏం చెప్తారండి మీరు? నేను అదే అంటున్నా. మహిళలకు ఉద్యమాలెందుకు? హ్మ్. మీరు అదే అంటారా? నేను అదే అంటా. హ్మ్. అయితే అన్నీ ఉండే పనైతే ఉద్యమాలు అవసరం ఏముంది? అంటే అన్నీ తిరక్కాసు ఉండే పెట్టారు ఈ మాటలో. అంతే కదా! హ్మ్. అన్నీ ఉండే పనైతే సరదానా? హ్మ్. రోడ్డు మీదకొచ్చి ఉద్యమాలు చేయటం? మాకన్నీ ఇవ్వండి. హ్మ్. మాకన్నీ లభ్యం కావాలి. లభ్యమైతే ఉద్యమాలెందుకండి? మీరంటున్న అన్నీ అంటే? చదువుందా? హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర 15,000 స్కూళ్ళు మూసేశారు. చిన్న పిల్లలు చదివే స్కూళ్ళు, ఎలిమెంటరీ స్కూళ్ళు. ఆ పిల్లలు ఎక్కడికి పోతున్నారు? ఆ దగ్గరలో ఉండే అర్బన్ సెంటర్‌కి 10, 15 కిలోమీటర్‌లో పొద్దున్న ఇంతింత పిల్లలు ఏడ్చుకుంటూ 7:30, 8 బస్సు ఎక్కి ఇసురోమనుకుంటూ ఉడుకు ముడుకు అన్నం తల్లి పెట్టిస్తే తినో తినకో సాయంత్రం 6 గంటలకు ఇళ్ళకి చేరుతున్నారు. మరి అట్లాంటి పిల్లల్ని చూసి ఉసూరుమంటూ మమ్మల్ని నోరు మూసుకోమంటారా? ప్రతి ఊర్లోనూ పిల్లలకి ఎలిమెంటరీ స్కూల్ కావాలని ఉద్యమం చేయమంటారా? హ్మ్. స్కూల్ ఉంటే ఉద్యమం చేయాల్సిన పనే ఉంది. గర్భవతులు అందరూ కూడా హాస్పిటల్లోనే గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు కావాలి అని అంటున్నారు. పెట్టు గవర్నమెంట్ ఆసుపత్రులు. ఎవరు కాదన్నారు? మా వద్దన్నావా? గవర్నమెంట్ ఆసుపత్రి పెట్టు. అక్కడ డాక్టర్ కావాలి, సరైన స్టాఫ్ కావాలి, ఇతరితర ఎక్విప్‌మెంట్ ఎక్స్‌రేలు ఇటువంటియన్నీ కావాలి. పెట్టు. అవన్నీ పెట్టే పనైతే మాకు సరదానా ఉద్యమాలు చేయటం? ఎంతమంది ఆడవాళ్ళకి ఉద్యోగాలున్నాయి? నిన్ననే నాకు ఒక ఆడకూతురు ఎదురైంది. గబగబా ట్రక్ దిగింది. కొడుకు అమ్మ నేనొస్తాను ఎమ్మట పడుతున్నాడు. వాడిని చిన్నగా ఒక దెబ్బ కొట్టి, పోరా పోయి చదువుకో పో, బడికి పో అని చెప్పేసి అంటాను. కాదు నీతో వస్తానమ్మా అంటున్నాడు. ఏమిటా ట్రక్కు? మున్సిపాలిటీ చెత్త ఎత్తి పారేసి ట్రక్కు. డ్రైవింగ్ సీట్లో ఇంకొక ఆయన ఉన్నాడు. ఈమె పక్కన ఉన్నది. చెత్త ఎత్తి దాంట్లో పోసేదన్నమాట. తపన పడతాంది ఆ తల్లి. నా బిడ్డన్నా చదువుకోవాలి కదా అని. లేదు ఇంకొక దిక్కు లేక ఆ బిడ్డను తనతో పాటు ట్రక్కులో తీసుకుపోయింది అనుకుందాం. పిల్లగాడు ఏం నేర్చుకుంటాడు? రేపొద్దున తను కూడా ఆ ట్రక్కులో చెత్త ఎత్తిపోయటమే నేర్చుకుంటాడు. మరి ఇది చూస్తూ నన్ను ఎంజాయ్ చేయమంటారా? ఇది తప్పు అని చెప్పమంటారా? ఆ తల్లికి గౌరవప్రదమైన ఉద్యోగం కావాలా? గౌరవప్రదమైన ఉపాధి కావాలా? ఆ పిల్లడికి సరైన స్కూల్ కావాలా? తల్లి పనికి పోతే పిల్లలను చూసే దిక్కు ఇళ్లల్లో ఉండాలా? దానికి ఏదైనా ఒక ఏర్పాటు ప్రభుత్వం చేయాలా అని ఉద్యమించమంటారా? లేదు నేను ఉద్యమించను. ఏమవుతుంది? ఇట్నే కొనసాగించమంటారా? ఇంకొక మార్గం లేదా అని మీరు అనొచ్చు. ఏం మార్గం చెప్పు నాకు? ఉద్యమం లేకుండా ఇంకేం మార్గం చెప్పు? అంటే ఉద్యమాలు లేకుంటే వేరే మార్గమే లేదా మహిళలకి? నేను అదే అడుగుతున్నా. ఇంకో మార్గం ఏంటో చెప్పు నాకు. హ్మ్. ఇంకో మార్గం ఉంటే నేను సైలెంట్‌గా హ్యాపీగా ఇంట్లో ఉంటా. హ్మ్. ప్రభుత్వాలకి ఇవన్నీ అర్థమయ్యి అన్నీ పట్టించుకునే పనైతే నాకేం సరదానా? ఇల్లు వాకిలి వదిలేసి రోడ్డు మీదకి రావటం. హ్మ్. అంతే కదా బాబు! ఇప్పుడు అంగన్వాడీ ఉద్యోగులు ఎన్ని పోరాటాలు చేశారు. నేనే యూనియన్ ప్రారంభించింది. హుహుహు. ఆయాకి ₹110 హ్మ్. జీతం. టీచర్‌కి ₹225, 10థ్ క్లాస్ పాస్ అయితే 275 మేము యూనియన్ పెట్టినప్పుడు. హుహు. ఎన్ని మీటింగ్‌లు పెట్టి, సంఘాలు పెట్టి, ప్రదర్శనలు పెట్టి, ధర్నాలు పెట్టి, పోరాటాలు పెట్టి చూసారు కదా! నీటి ఫిరంగులు, హ్మ్. గుర్రాలు పెట్టి చూసాం. తొక్కించడాలు. చూసాం. ఎన్ని చేస్తే ఇవాళ అంగన్వాడీ ఉద్యోగుల్ని గౌరవంగా చూసేది. హ్మ్. కాస్త వాళ్ళ జీతాలు పెరిగింది. మరి హుహు. ఎందుకు చేయాల్సొచ్చింది ఇవన్నీని? హ్మ్. ప్రభుత్వానికి తెలీదా? అంగన్వాడీ ఉద్యోగుల జీవితాలేంటో, సమాజానికి వాళ్ళు చేస్తున్న కృషి ఏంటో ప్రభుత్వాలకు తెలీదా? హ్మ్. ఆశా వర్కర్లు సమాజానికి చేస్తున్న కృషి ఏంటో ప్రభుత్వాలకు తెలీదా? వాళ్ళు ఒక ధర్నా పెడితే, ఒక మీటింగ్ పెడితే వాళ్ళ ఇళ్ల చుట్టూ పోలీసులు కాపలా కాయాల్సిన పనే ఉంది. ఇటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకి అసలు జీతమే లేదు వాళ్ళకి. హ్మ్. అసలు జీతమే ఇవ్వలేదు. మాకు జీతం కావాలి, మమ్మల్ని ఉద్యోగులు గుర్తించాలని వాళ్ళు పోరాటం చేయాల్సి ఇటువంటి అనేకం. అంటే మీకు కొట్లాడితే గాని హక్కులు దక్కట్లేదా? దక్కలేదనేది అనుభవం చెప్తాంది కదా! హ్మ్. కొట్లాడితే గాని ఇంతో అంతో దక్కట్లేదనేది అనుభవం చెప్తాంది. హుహుహు. కాబట్టి కొట్లాడాల్సొస్తుంది. హ్మ్. కొట్లాడటానికి ఎవరు సిద్ధం కారు. హ్మ్. మా మీద ఒక 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 ఏమంటాం? ఓ పెద్ద బరువుంది. హ్మ్. ఏంటి ఆ బరువు? ఏం బరువుందండి? ఆ బరువేంటి? ఇంతలా ఓ పెద్ద టన్ను బరువుంది. అదేంటి? మీరు ఆడవాళ్ళు. హ్మ్. మీరు ఆడపిల్లలు. హ్మ్. మీరు గట్టిగా మాట్లాడొద్దు. గెంతొద్దు. హ్మ్. పరిగెట్టొద్దు. ఎదురు తిరగొద్దు. హ్మ్. సప్పుడు చేయొద్దు. హ్మ్. అవన్నీ మీ మంచి గురించే అనే కామెంట్ కూడా సైలెంట్‌గా చేస్తుంటారు కదా! ఉండండి. ఆ! సైలెంట్‌గా ఉండండి. ఆ! తప్పదమ్మా ఆడ హ్మ్. మనిషి ఓర్పు పట్టాలి. హ్మ్. నువ్వు కూడా నోరేసు పడితే ఎట్లా? మగాడన్నాక ఏదో ఒకటి అంటాడు. హ్మ్. నువ్వు కూడా నోరేసు పడితే ఎట్లా? హ్మ్. ఇంకా గట్టిగా మాట్లాడితే హ్మ్. ఇన్ని కష్టాలనంటే తప్పదమ్మా. సీతాదేవికే కష్టాలు, సావిత్రికి కష్టాలు. సావిత్రి కన్నా దేశం మనది. ఆడమనిషి అంటే అలాగుండాలి. భూదేవంత ఓర్పు ఉండాలి. హ్మ్. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఈ బరువంత ఉంది కదా మన నెత్తిన. హ్మ్. ఈ భూదేవంత ఓర్పు ఉండాలని చెప్పేసి మేము కూడా మానసికంగా సిద్ధపడి చివరికి ఓపిక నశించిన తర్వాత తిరగబడుతున్నారు. హుహుహు.
అంతే కదా, గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది తిరగబడితే తప్ప. ఇప్పుడు చూసావు కదా, నువ్వు అంగన్వాడీ అను, ఆశా వర్కర్లను, ఇంకోటాను, అట్లాగే మహిళలను సారా ఉద్యమం, ఎలక్ట్రిసిటీ ఉద్యమం, ఇంకొకటను. ఉద్యమం చేస్తేనే కదా ఇంతో అంతో మహిళలకు కూడా హక్కులు అవసరం అనేది ఇంతన్నా గుర్తిస్తుంది. ఇంత అదే. కాదు, 100%లో కనీసం ఎంత శాతం అని అంటే కనీసం 50% కూడా రాలేదు. అందుకని దిగుని ఇంతనే గుర్తిస్తున్నారు. మరి ఆ ఉద్యమాలే లేకపోతే, అందుకని ఇవన్నీ ఇవ్వండి, హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాం.